మంచి ఏరియాలో ఉంటే 30% ఇవ్వాలి, డెవలప్మెంట్ కూడా మాకే ఇవ్వాలంటున్నారట. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అంటే ఇష్ట రాజ్యంగా దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతున్నా పొంగులేటి గారిని నిన్న సారీ మా అధికారులు తప్పు చేసిండ్రు అంటుండు. అసలు పెట్టిందెవడు? ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పిందెవడో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పెడతావు, ప్రజలు తిరగబడితే తీసేస్తా అంటవా? అసలు ఈ ట్రామాకు, ఈ ఇబ్బందులకు, ప్రజల ఈ కష్టానికి బాధ్యుడెవడో తేలాలనా వద్దా? ఇప్పుడు నువ్వు అధికారులు అని అధికారుల పేరు చెప్పి తప్పించుకుంటావా? నువ్వే కదా పెట్టుబడినది. ఇప్పుడు కుక్క తోకని ఆడిస్తుందా, తోక కుక్కని ఆడిస్తుందా? పొంగులేటి చెప్తేనే అధికారులు పెట్టినారు, నువ్వు చెప్తేనే అధికారులు పెట్టినారు. ఒకవేళ అధికారులే తప్పైతే ఏ అధికారి చెప్పిండో తేల్చు, ఆ అధికారి మీద చర్యలు తీసుకో. లేదు ఇది నువ్వే చెప్తే నైతిక బాధ్యత వహించి పొంగులేటి గారు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా ఎందుకంటే ఒకరి సమస్య ఇద్దరి సమస్య కాదు, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల సమస్య. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రజలు ఇవాళ బ్యాంకులలో అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక, భూములు ఆఫీసుల చుట్టూ తిరగలేక, లంచాలు ఇవ్వలేక, విదేశీ పర్యటనలు పోలేక, పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయి దవాఖానకో ఆసుపత్రి ఖర్చుల కోసమో చిన్న ప్లాట్ అమ్ముకుందామంటే అమ్ముకోలేక ఆ ప్రాణాలు పోతున్న వారి పరిస్థితి ఏంది? పిల్లల పెళ్లిళ్ళు ఆగమైతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఆ ప్రజల పరిస్థితి ఏంది? దానికి సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ఎట్లా తయారైపోయిందంటే ఏదన్నంటే అధికారుల మీద నెట్టేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ఆనాడు కేసీఆర్ గారు పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు ఇచ్చే పథకం తెచ్చిండు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిండు. ఇలా ఆ పథకాన్ని ఆగం చేస్తున్నారు. మొన్న హైకోర్టులో ఎవరో కేసేస్తే హైకోర్టు నెల రోజులు టైం ఇచ్చింది గవర్నమెంట్ కు. కళ్యాణ లక్ష్మి పథకం మీద మీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో చెప్పండి అని అడిగింది. నెల రోజులు టైం ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ వేయకపోతే ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఆగిపోయింది. స్టే వచ్చింది. ఒకటా రెండా? ఆనాడు కేసీఆర్ గారు 14,50,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేసినాడు. 14,50,000 పెళ్లిళ్లకు కేసీఆర్ గారు సాయం చేసినారు. అంత మంచి పథకం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేసిండ్రు. ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండ్రు? తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మేం తులం కల్పిస్తాం, 1,00,000 ప్లస్ తులం బంగారం అన్నారు. తులం దేవుడెరుగు ఉన్న 1,00,000 కేసరి పెట్టిండ్రు, ఉన్న 1,00,000 ఆగం పట్టిండ్రు. ఇంత కళ్యాణ లక్ష్మి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కిట్ అయితే బంద్ అయిపోయింది, ఇంత కళ్యాణ లక్ష్మిని కూడా ఆగం చేస్తారట. ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర. పోయిన సంవత్సరం 800 కోట్లే ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మికి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క ఏడాదికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 2,600 కోట్ల రూపాయలు ఇచ్చేది. 2,600 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే వీళ్ళు ఉత్త 800 కోట్లు ఇచ్చిండ్రు. అంటేనే మీరు కళ్యాణ లక్ష్మి పథకాన్ని నీరు గారుస్తున్నారు. ఇప్పుడు రోజు రోజుకు జనం పెరుగుతారు, పెళ్లిళ్ళు పెరుగుతాయి. పెళ్లిళ్ళు పెరిగితే మరి ఖర్చు పెరగాలి, పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళ సంఖ్య పెరగాలి. 2,600కి 800 కోట్లకు వచ్చిందంటేనే మీరు ఆ పథకాన్ని ఆగం పట్టిండ్రు. ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి ఏమైపోయిందంటే సంతాన లక్ష్మి అయిపోయింది. పెళ్లికి అందుతలేవు పైసలు, పిల్లలు పుట్టినాక వస్తున్నాయి, 21 దినానికి వస్తున్నాయి. నిన్న ఒక ఆయన చెప్తుండే, భాస్కర్ రావు గారని మిర్యాలగూడ ఎక్స్ఎమ్మెల్యే, ఇద్దరు పిల్లలు పుట్టినాక వచ్చినాయి మా దగ్గర అంటుండు. రెండో పిల్ల పుట్టినాక కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందట. ఇట్లా అయిపోయింది ఈరోజు రాష్ట్రం. దాన్ని అసలు విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కళ్యాణ లక్ష్మిని ఆగం చేసిందే గవర్నమెంట్. నిన్న పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి, లేదా ఇది గవర్నమెంట్ తప్పు కాదు, ఆఫీసర్ల తప్పు, ఆఫీసర్ల తప్పు, తప్పులు మీ బదనాం ఆఫీసర్ల మీద వేస్తుండ్రు. ఇవాళ ప్రాహిబిషన్ 22A లక్షల భూములు పెడతాడు పొంగులేటి అంటాడే, ఇది తప్పు నాది కాదు, ఆఫీసర్ల తప్పు. అంటే ఒప్పు అయితే మీది, తప్పు అయితే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టలా? మీరు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారా? ఒకవేళ అధికారులదే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి. ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. తీసుకోరు. ఎందుకంటే తప్పు అధికారులది కాదు,
తప్పు పాలకులది, ప్రభుత్వానికి కనుకనే ఉత్త నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకో మాట అడుగుతా. పొంగులేటి గారు ఏమంటున్నారు? మేం భూములన్నీ తీసేస్తాం, ఏదో నిషేధిత భూముల అధికారులు పెట్టిండ్రు, తప్పైంది, సారీ, మేం తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటుండ్రు. అంటే నువ్వు తప్పు చేస్తావు, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోతే కలెక్టర్. ఇదే పని ఇక. ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? పలానోళ్ళని కలుగుండ్రని చెప్తారా? దరఖాస్తులు ఎందుకు? ప్రజలు తిరుగుడెందుకు ఆఫీసుల చుట్టూ? పెట్టినోని నువ్వే తీయాల్సిన బాధ్యత కూడా నీదే. ఎవరి భూములు మీరు 22 పెట్టినరో మీకు తెలియదా? మరి ఎట్లా పెట్టినరో అట్లా తీయరాదా? కాగితాలు పెట్టుండ్రి, దరఖాస్తులు పెట్టుండ్రి, టోల్ ఫ్రీకి ఫోన్ చేయండి. ఆ టోల్ ఫ్రీ సంగతి ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, మహేందరా శివ చెప్పిండు. నీ ఇలా పొద్దున కూడా మా ఎరోల సీన్ ఫోన్ కలుపుతుండే నాకు రాంగ కార్లు. అన్న నిన్నటి నుంచి కొడుతున్నానే, ఇది ఎప్పుడు చేసినా కాల్ ఈజ్ బిజీ ప్లీజ్ వెయిట్, కాల్ ఈజ్ బిజీ ప్లీజ్ వెయిట్. నిన్న రాత్రి 6 నుంచి కొడుతున్నా, ఇప్పటికీ కాల్ వెయిటింగే ఉన్నది. అంటే దొంగ నెంబర్ పెట్టిరు, అది టోల్ ఫ్రీ కాదు, అది ఉత్తదే. టోల్ ఫ్రీ కాదు, అది ఆ నంబర్ పనే చేస్తలేదు. అంటే మీ పని ఎట్లున్నదో అర్థమవుతున్నది. టోల్ ఫ్రీ నంబర్ పెట్టేవాడు ఎత్తాలనా వద్దా, రాసుకోవాలనా వద్దా? రాత్రి నుంచి పొద్దుగాల దాకా ఇప్పుడు కూడా బాబు మన ముందు ఫోన్లో కొట్టి చూపించిండు, నంబర్ ఈజ్ బిజీ అంటుంది. అంటే ఎంత దగా ప్రభుత్వం మీరు ఆలోచించండి. ఇవాళ ఈ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, నిషేధిత భూముల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టిండ్రు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిలు కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుందంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు, పొంగులేటి సారీ అంటుండు. ఎవరికి చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీ ఇల్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రిలే ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి? మరి రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి, లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగులేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏంది భూదాహము? ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్ అని? ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు? ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇలా ఇంకో కుట్ర జరుగుతున్నది. పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది. ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ భూములు, కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు, వాటిని కూడా పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి 14 CS